ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. మామూలుగా అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా మగవాళ్ళనే అంటారు. మగవాళ్ళ బాధలు ఎవరికి తెలుసు, మగవాళ్ళ కష్టాలు ఎవరికి తెలుసు, మగాడు ఏడవనీకి కూడా లేదు, మీరన్నా ఏడ్చుకుంటారు, మేము ఏదన్నా చెప్పనీకి బయట లేదు అంటే అన్ని ఆడవాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. ఏదొచ్చినా మగవాళ్ళకి ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఏం చెప్పుకోనీకి లేదు, ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు, హెల్ప్ చేసే వాళ్ళు లేరు అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఎంతో మంది చేసిన దానికి చెయ్యని వాళ్ళని కూడా లెక్కలోకి వేస్తారు. సో మగవాళ్ళ కష్టాలు నిజంగా ఫస్ట్ ఎలా ఉంటాయి చెప్పం? అంటే జనరల్ గా మగవాళ్ళు మృగాలు, మగవాళ్ళు దయలేని వాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళని బాధ పెడతారు. ఆడవాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తే మగవాళ్లకు చాలా సంతోషం. మగవాళ్ళు పుట్టింది ఆడవాళ్లను ఏడిపించడానికి, ఆడవాళ్ళని బాధ పెట్టడానికి అనేది ఆడవాళ్ళ అందరం అనుకునేది. మీరు అనుకోవడం, నేను అనుకోవడం, మనం అందరం అనుకుంటాం. కానీ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ కంటే కొన్ని పరిస్థితుల్లో బాధపడుతున్నారు అని. కానీ అంటే జనరల్ గా లేడీస్ ఏముందండి, ఆడవాళ్ళు కష్టం వస్తే ఏం చేస్తారు, నలుగురికి వెళ్ళి చెప్పుకుంటాం. ఆడ భుజం మీద తలవాల్సి వీళ్ళ వాళ్ళు పెట్టుకొని ఏడ్చేసి ఓ నా కష్టాలు వచ్చేసినాయి, ఏమీ లేదు ఎవరు వినలేదంటే వీధిలోకి వచ్చి 10 మందిని పోగు చేసుకొని నా కష్టాలు ఏంటో నేను చెప్పుకుంటాను, అయ్యో అనగానే నాకు ఇక కష్టం అంతా తీరిపోయి నాకు ఓదార్పు వచ్చేస్తుంది, కొంచెం బాధ తగ్గిపోతుంది. సో ఆడవాళ్లకు అలాంటి ఉపశమనం కలుగుతుంది. ప్లస్ చట్టాలు కూడా ఎలాగున్నాయంటే, ఒక భార్యాభర్త కొట్లాడుకున్నారంటే ఫస్ట్ తీసుకెళ్లి వాడిని వేసేస్తారు. ఏమినదు, అయ్యా నా తప్పేం లేదయ్యా బాబు, ఆమె కావాల్సినన్ని కొనిచ్చాను నేను, మరి ఆ అప్పులు నన్ను 10 కోట్లు అప్పు చేయమంటుంది, నా చేత కాదు, నా జీతం ఇంతే అంటే వినట్లేదు అంటే, అది కాదు నువ్వు ఆడదాన్ని, ఆమె చెప్పింది వినలేదు, పదా లోపలికని తీసుకెళ్లి వేసేస్తున్నారు. సో మగవాళ్ళు ఏంటంటే, కొంతమంది మగవాళ్ళు ఏం చెప్పుకోవాలో అర్థం కాక, అంటే జనరల్ గా మగవాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఏంటంటే ఆడదానిలాగా ఏడుస్తున్నాం అని అంటారు. సో వాళ్ళ పాపం వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోలేరు. కొంతమంది అంటే బాధలు చెప్పుకోలేక ఎవరికన్నా చెప్తే మమ్మల్ని చూసి నవ్వుతారేమో అనుకొని వాళ్ళే కుమిలిపోయి ఒంటరిగా వాళ్ళు చాలా బాధపడే వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలుసండి. అంటారు, అదే అంటారు, మేడం మీరు ఎన్నో ఎపిసోడ్స్ చేశారు, ఎప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. నాకు మొన్న మా ఇంట్లో ఏదో ఒక చిన్న గెట్ టుగెదర్ అయితే ఇద్దరు వచ్చారనమాట ఫ్యామిలీ. వాళ్ళ వైఫ్ లేదు. అతను నన్ను, మేడం మీతో మాట్లాడాలి అంటే చెప్పండి అంటే అని చెప్తున్నాడు. మేడం నా తప్పు ఏమీ లేదండి, మీ అందరికీ నా లైఫ్ తెలుసు, నా జీతం నేను ప్రతి నెల నాకు 2 లక్షలు వస్తుంది, మా ఆవిడే ప్రతిరోజు షాపింగ్ అంటది, ప్రతిరోజు పార్టీలు అంటది, ప్రతిరోజు గెట్ టుగెదర్లు అంటది, ప్రతిరోజు బయటకు వెళ్ళాలంటే ప్రతిరోజు బయటనే తినాలంటది. మరి నా చేత కాదండి, నేను తప్పు చేయలేను అన్నందుకు నా మీద హెరాస్మెంట్ కేసు పెట్టిందండి. ఇందులో నా తప్పేముంది చెప్పండి? ఏం లేదు, తప్పేమి లేదండి, అతనిది ఏమీ తప్పలేదు. మరి ఎందుకు హెరాస్మెంట్ కేసు పెట్టిందంటే, మరి నేను చెప్పుకుందామంటే కూడా పోలీసు వాడు వచ్చేసి ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళమంటున్నాడు. నాది ఏం తప్పు ఉందండి? అంటే కొంతమంది ఆడవాళ్ళు ఇలా మమ్మల్ని కూడా బాధ పెడతారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి నా భార్య నన్ను బాధ పెడుతుంది అంటే, నువ్వే ఎంత దుర్మార్గుడివో, నువ్వెంత దరిద్రుడివో, అందుకనే నువ్వు మీ ఆవిడ నిన్ను బాధ పెడుతుందని అంటున్నారు. కానీ అవునా, నీ వైపు నుంచి కూడా బాధలు ఉన్నాయని ఎవరు కూడా ఆలోచించట్లేదు మేడం. మరి మాకెక్కడ న్యాయం జరుగుతుంది? మేము కూడా మనుషులమే కదా. మేము బస్సులు ఎక్కామనుకోండి, ఈ సీట్లు ఆడవాళ్లకు మాత్రమే, ఆడవాళ్లకు కేటాయించిన సీట్లలో ఆడవాళ్ళనే కూర్చొనిద్దామంటే మేము నిజంగా కూర్చొనిస్తామండి. అందరూ కూర్చున్న తర్వాత సీట్ అంత ఫుల్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక వెనక సీట్ ఉంటే మేము కూర్చుంటే మమ్మల్ని మగవాళ్ళు సిగ్గులేదా ఆడవాళ్ళ సీట్లో కూర్చోని మమ్మల్ని తిడుతూ ఉన్నారు. మరి మేము ఎక్కడ కూర్చోవాలి? అదే లేడీస్ అంతా సీట్స్ అంతా ఫిల్అప్ అయిన తర్వాత వెనక సీట్స్ ఉంటే మా ఆడవాళ్ళు వచ్చి మా సీట్లలో కూర్చుంటున్నారు. మరి మగవాళ్ళ సీట్లో మాత్రమే మగవాళ్ళు కూర్చోవాలి, ఆడవాళ్ళ సీట్లోనే ఆడవాళ్ళు కూర్చోవాలి ఎందుకు చెప్పట్లేదు మేడం? మేమంటే ఎందుకు చట్టానికి కానీ సొసైటీకి కానీ ఎందుకు అంత చిన్న చూపు అని అడిగాడు. నేను కొన్ని ప్రశ్నలకు నిజంగా సమాధానం చెప్పలేకపోయాను. అతను చెప్పేది ప్రాక్టికల్ గా కరెక్టే కదా. సో బస్సులో ఖాళీగా ఉంటుందండి, పాపం ఆడవాళ్ళందరూ ఎవరు నిల్చోలేదు, చక్కగా కూర్చున్నారు. వెనక ఒక సీట్ ఉందట. వెనక ఒక సీట్ ఉంటే ఒకతను ఏం చేశాడట, అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చానమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కూర్చుంటా, సిగ్గులేదా ఆడవాళ్ళ సీట్లో కూర్చుంటున్నావు, పో వెనక్కెళ్ళి నిల్చో, అక్కడన్నీ మీకు ఫీల్ అయిపోయారు, ఎక్కడ నిల్చోవాలమ్మా, నేను ఆడవాళ్ళ సీట్లో నన్ను కూర్చొనియలేదు, ఇంత అన్యాయం అని అడుగుతున్నాడు అతను. నిజంగానే ఎక్కడ ఏ బస్సులన్నా చూసారా, మగవాళ్ళ సీట్లలో మగవాళ్ళే కూర్చోవాలి, ఆడవాళ్ళ సీట్లో ఆడవాళ్ళే కూర్చోవాలని ఎక్కడా లేదండి. అంటే కొంతమంది నిజంగానే కొంతమంది ఆడవాళ్ళ ద్వారా మగపిల్లలు బాధపడే వాళ్ళు, భర్తలు అంటే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురాలు చేసుకున్నా కూడా
ఆ భార్య అర్థం చేసుకోలేక విడిచిపెట్టేస్తే ఈ పిచ్చిది దీన్ని ఎవరు అర్థం చేసుకోరు, దీన్ని ఎవరు భరించలేరని ఆమెను భరిస్తూ ఇతను బాధపడే భర్తలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది పర్పస్ఫుల్ గా పెళ్లి చేసుకొని తర్వాత అతని దగ్గర నుంచి అంతా లాగేసుకొని మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఆమె ఈవెన్ దో షీఈ్ ఎంప్లాయ్, ఆమె వర్క్ చేస్తున్నా కూడా ఆమె ఎర్నింగ్ అయినా కూడా కోర్టుకి వెళ్ళేసి నాకు ఇంత మెయింటెనెన్స్ కావాలని చాలా మంది కోరుకుని, నేను ఎప్పుడో కొన్ని రోజుల కిందట ఎక్కడో చదివాను, ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఎంత అడిగింది తెలుసా, నెలకు 50 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అడిగిందంట. ఆవిడ అర్థం కాలేదు జడ్జి గారికి, ఏం చేస్తావు 50, నాకు సరిపోదు అంటుందట. ఏం చేస్తాడు, నెలకు 50 లక్షలు అంట ఆవిడికి, సరిపోదు అంటుంది. మరి మీ ఆయనకు అసలు కెపాసిటీ ఉందా? అంత నాకు సంబంధం లేదు, నన్ను వదిలేసినప్పుడు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాల్సిందే. అంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే మగవాళ్లను అంటే మామూలుగా జనరల్ గా నానుడి ఏంటంటే ఆడవాళ్లను మగవాళ్ళు సతాయిస్తారు, వాళ్ళని హరాస్ చేస్తారని. కానీ ఆడవాళ్ల ద్వారా బాధపడే మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే పర్పస్ఫుల్ గా కొంతమంది 4-5 పెళ్లిళ్ళు చేసేసుకొని 2-3 పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత ఆడవాళ్ళు కూడా ఇంకా నువ్వు ఏదో ఒక కేసు పెట్టేసి అతన్ని ఇరికించేసి వెళ్ళి కోర్టుకి వెళ్ళేసి మెయింటెనెన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే జనరల్ కొంతమంది మగవాళ్ళు ఏమంటారంటే, నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఆమె కూడా సంపాదించుకుంటుంది కదా, ఆమె కూడా సంపాదించుకుంటుంది, మరి నేనెందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలా? ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఏంటంటే, ఒక భార్యను భర్త వదిలేసినప్పుడు భార్యకు అంటే తన జీవనాధారం ఏముండదు కాబట్టి భర్త తెచ్చిస్తేనే భార్య బతకాలి కాబట్టి ఎస్ కంపల్సరిగా మేము ఇస్తామండి. మరి ఆమెనే నాకంటే ఎక్కువ జీతం సంపాదించుకుంటుంది, మరి మేమెందుకు ఇవ్వాలి? ఇప్పుడు అందుకే ఇప్పుడు కొత్త చట్టం ఏమో వచ్చింది కదమ్మా, ఇప్పుడు భార్య సంపాదిస్తే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నిజంగా కరెక్ట్ అయితే చాలా మంచిదే. అంటే కొంతమంది మగవాళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాత్రమే. కొంతమంది ఎట్లా అంటే అమ్మాయిల్ని భార్యల్ని కావాలని ఇవ్వరు, వాళ్ళ గురించి అయితే అసలు కాదండి. మేము ఆడవాళ్ళని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడింది మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి కొంతమంది కావాలనండి ఇంటికి వెళ్తే ఒక నరకం చూపిస్తారనమాట. ఏవో ఒకరు పాపం అతను పొద్దునంతా జాబ్ చేసి వస్తాడండి, పొద్దునంతా కష్టపడి వస్తాడు, ఇంటికి కానీ పదే షాపింగ్ వెళ్దామంటది. కాసేపు ఉన్న తర్వాత అట్లా కాదు, అది కాదు, నేను చెప్పంగానే పద మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తా. నేను ఆయన ఏదో పాప ఏదో కడుపు నిండి అప్పుడే తినొచ్చింటాడు, ఇదిగో నీ కోసం నేను ఈ వంట చేశా, నాకు వద్దు అంటే నేను పెట్టింది నువ్వు తినలేదు, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఫోన్లు లేకపోతే పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు. ఏం చేస్తానండి వాళ్ళు మాత్రం, వాళ్ళు కూడా మనుషులు కదా, మనమేలాగా వాళ్ళు కూడా మనుషులే. మన కుటుంబం కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మీ పిల్లల కోసమే వాళ్ళు ఎంతో కష్టపడి మగవాళ్ళు పొద్దున వెళ్ళి బయటికి వెళ్ళి ఎన్నో ఓర్చుకొని కదా, చేతికారాలు ఎదుల్చుకొని ఎంతో కష్టపడి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆడవాళ్ళుగా భార్యలుగా ఉంటది. అది ఏమి చేసుకోకుండా ఎంతసేపు వచ్చి నేను టైం పాస్ చేస్తా, ఎంతసేపు నేను షాపింగ్కి వెళ్తా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్తా, ఎంతసేపు వచ్చి నేను గెట్ టుగెదర్ పార్టీలకు వెళ్తా, కిట్టీకి వెళ్తా, నువ్వు నన్ను భరించాలి, లేకపోతే నేను కోర్టుకి వెళ్తానంటే ఆ మగవాళ్ళు ఏం చేయాలి చెప్పండి. కరెక్ట్. అందుకని ఏం చేస్తానంటే తీసుకెళ్ళి లేకపోతే వేరే బయటకు వెళ్ళి వేరే అఫేర్స్ పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇది బతికిన రోజులు నన్ను చేస్తుందని చంపేస్తున్నారు. సో వాటన్నిటికి పరోక్షంగా కారణాలు ఎవరు? మళ్ళీ లేడీసే. కాబట్టి నిజంగా నీతి నిజాయితీగా మిమ్మల్ని చూసుకుంటే వాళ్ళు మగవాళ్ళు ఉంటే వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళ బాధను కూడా కొంచెం మీరు అర్థం చేసుకొని ఉంటే బాగుంటది. లేకపోతే ఎంతసేపు వచ్చి మగవాడు అంటే భరించేవాడే కాబట్టి మేము ఏం చేసినా కూడా వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటే ఏమవుతుందంటే కొన్ని రోజులు ఆడవాళ్ళు ఎట్లా వెనక్కు తిరుగుతున్నా మగవాళ్ళు కూడా మళ్ళీ అదేంటి వాళ్ళు కూడా వెనక్కు తిరిగారు అనుకోండి, వెనక్కు మాట్లాడి వాళ్ళు కూడా మేము చూడము అంటే ఏం చేయలేదు. సో తప్పకుండా భార్యను పోషించాల్సిన బాధ్యత మళ్ళీ చెప్తున్నా భర్తదే. ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు నీ పిల్లలకు నీకు అతనే చూడాలి కాబట్టి అతని వల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి తప్పకుండా అతనికి మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది. అతనికంటే నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, అతనికంటే నువ్వు ఫైనాన్షియల్ గా హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు నీ డబ్బులేంటి నువ్వే నాకు అవసరం లేదని మీకు మీరు బతకాలి. రైట్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.